హాయ్ నమస్కారం. ఇప్పుడు ఒక లేటెస్ట్ టాపిక్ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ అండ్ హెచ్కే హాస్పిటల్స్. ఐ ప్లీడ్ పీపుల్, అంటే నేను జనాన్ని వేడుకుంటున్నాను ఏంటంటే, భగవంతుడు ఏది ఇచ్చాడో దాంతో ఉండడం నేర్చుకోండి. మీరు ఏదో స్కిన్ తెల్లగా అయిపోతుంది, లేకపోతే నా స్కిన్ చాలా ఇంప్రూవ్ అయిపోతుంది అని అనుకొని వెళ్తే మాత్రం అనవసరంగా మీ డబ్బులు పోతాయి తప్ప మీకు లాభం జరిగేది ఏమీ ఉండదు. వీళ్ళు మా దగ్గర ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు అనట. వీళ్ళ వెబ్సైట్ చూస్తే డాక్టర్స్ డీటెయిల్స్ లేవు. ఇప్పుడు ఏ హాస్పిటల్, అది హై హాస్పిటల్ అవ్వనివ్వండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవ్వనివ్వండి, మీరు ఓపెన్ చేస్తే అందులో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ ఫొటోస్తో సహా, వాళ్ళ డిగ్రీస్, వాళ్ళ అచీవ్మెంట్స్తో సహా అన్నీ పోస్ట్ చేసి ఉంటాయి. ఎందుకు? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్జరీ చేయించుకోవాలనుకుంటే నాకు ఈ డాక్టర్ కావాలి అని మీరు అనుకునేలాగా మీరు డిసైడ్ అవ్వాలి అంటే డాక్టర్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి కాబట్టి. లేదా ఒక హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ పేరు, నేమ్ ప్లేట్ అన్నీ ఉంటాయి. వీళ్ళ దగ్గర అవేం లేవు. మా దగ్గర డాక్టర్స్ ఉన్నారని చెప్తున్నారు. పోనీ వాళ్ళందరి చేత మాట్లాడించండి. వీళ్ళు రీసెంట్గా వచ్చేసి చాలా అమాయకుల్లాగా ఫేస్ పెట్టేసి వీడియో చేశారు. అందులో ఏమో పిచ్చి బట్టలు వేసుకొని, అదేదో పాత బట్టల్లాగా బట్టలు వేసుకొని వీడియో చేశారు. అదే వేరే వీడియోస్లో చూడండి వాళ్ళు ఎలా ఉంటారు, హైఫైగా ఉండి, హైఫై బట్టలు వేసుకుని జనాల్ని అట్రాక్ట్ చేసేలాగా. వీళ్ళకి ఈ డాక్టర్ వినీలా అని చెప్పుకునే ఆవిడకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, క్లోదింగ్ దగ్గర నుంచి అన్నీ కూడా. ఇంకొకటి, ఇప్పుడు వినీలా విషయానికి వస్తే ఆవిడ అసలు క్లియర్గా నిరూపిస్తున్నారు కదా. పూర్ణిమ మండవ గారు వావ్ ఫిట్నెస్ దగ్గర నుంచి ఆవిడ, షీ వాజ్ అన్ అథ్లీట్, ఇండియాకి ఆడారు ఆవిడ. సో ఆవిడ క్లియర్గా నిరూపిస్తున్నారు. ఆవిడ ఫోన్ చేసి ఒక కైండ్ ఆఫ్ స్టింగ్ చేశారు. క్లియర్గా వాళ్ళు ఇన్ని డబ్బులు ఇచ్చేయండి మీకు డాక్టరేట్ ఇస్తామని ఆవిడ ఏ కన్సల్టెన్సీ నుంచి అయితే సర్టిఫికేట్స్ తెచ్చుకుందో ఆ కన్సల్టెన్సీకే ఫోన్ చేసి ప్రూవ్ చేశారు. అయినా కూడా ఇంకా కూడా నేను తప్పు చేశానని ఆవిడ ఒప్పుకోవట్లేదు, ఆవిడ గర్వం దిగట్లేదు. సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు మీ దగ్గర నుంచి, అండ్ లైసెన్సెస్ ఏమీ లేకుండా మెడిసిన్స్, క్యాప్సిల్స్ ఇవ్వడం. అసలు వీళ్ళని మ్యాజిక్ డ్రగ్స్ యాక్ట్ కింద బుక్ చేయాలి. హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వాళ్ళని అయితే మ్యాజిక్ డ్రగ్స్ యాక్ట్, అంటే మాది వాడితే ఏదో మెరాకల్ జరిగిపోతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మ్యాజిక్ డ్రగ్స్ యాక్ట్ కింద వీళ్ళని బుక్ చేయాలి. ఈ స్కిన్ ఎలా మారుతుందండి నల్ల దగ్గర నుంచి తెల్లగా? భగవంతుడు ఇచ్చింది, మారదు, అదంతా తప్పు. అయినా తెల్లగా ఉంటేనే అందంగా ఉంటాము అనే నోషన్ నుంచి బయటికి రావాలి. మనం ఏ సెంచరీలో ఉన్నామండి? నల్లగా ఉన్న వాళ్ళందరూ బాగాలేనట్ట. ఒకరి గురించి ఎందుకు నలుపు తెలుపు అని ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు కొంతమంది వచ్చిన దాంట్లో కామెంట్ చేస్తారు, నువ్వు తెల్లగా ఉన్నావు నీకేం తెలుసు అని. See, it's not about mine. I am talking about general sense. తెల్లగా ఉండడం, నల్లగా ఉండడం, ఇవన్నీ ఎంతమంది నల్లగా ఉంటారండి, కానీ మొహం చాలా కడగా ఉంటుంది. సో ఈ భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం ఏం చేయలేమండి. కొన్ని వచ్చేసి ఉంటాయి, వాటిని మార్చలేము. ఎంత ప్రయత్నాలు చేసినా, మీరు మెషిన్ను పెట్టి క్లీన్ చేసినా, ఆ మెషిన్లో వాడే కెమికల్స్ ఎంత డేంజరస్ తెలుసా మీకు? అవి కనుక కొంచెం ఎక్కువ తక్కువ వాడినా కూడా మన బాడీ మీద సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. కొన్ని ఒక పని చేద్దాం. బర్కత్పురాలో డాక్టర్ గౌతమ్ రెడ్డి అని ఉంటారు, చాలా ఫేమస్ డర్మటాలజిస్ట్ ఆయన హైదరాబాద్లో. బర్కత్పురా చౌరస్తా దగ్గర ఆయన ఇల్లు కమ్ క్లినిక్. అక్కడికి వెళ్ళి మనము వీ క్యాన్